నిన్నటిదాకా కింగ్లా ఉన్నారు. నేతల్ని, కేడర్ను చెప్పు చేతల్లో పెట్టుకున్నారు. కానీ ఉండలేక, ఓపిక లేక పార్టీలు మారిపోయారు. ఇంకేం, లాస్ట్ బెంచ్కు పరిమితమయ్యారు. నియోజకవర్గాల్లో కింగ్లా ఉండే ఆ లీడర్లు ఇప్పుడు ఎవ్వరూ పట్టించుకోవడం లేదట. చెప్పిందే మాటగా నడిపించుకున్న నేతలకు ఇప్పుడు సీన్ రివర్స్ కావడంతో కక్కలేక మింగలేక ఉంటున్నారట. పాత పార్టీకి మళ్ళీ పోలేక, అలాని కొత్త పార్టీలో ఉండలేక నలుగుతోన్న ఆ ప్రజాప్రతినిధులకు సైలెంటే సమాధానమట. ఇంతకీ ఆ సైలెంట్ అన్నాళ్ళు? సహనానికి స్వీయ పరీక్ష పెట్టుకుంటోన్న ఆ నేతలెవరు? లెట్స్ వాచ్. ఉమ్మడి కరీంనగర్ జిల్లా అంటే విలక్షణ రాజకీయానికి పెట్టింది పేరు. చాలా మంది నాయకులు జిల్లా నుంచి జాతీయ స్థాయికి ఎదిగారు. అలాంటి చైతన్యం ఉన్న కరీంనగర్లో ప్రతి నియోజకవర్గంలోనూ ఒక్కో నేత ఒక్కో స్టైల్తో రాజకీయం చేసేవారు. అలానే ఇప్పటికీ చేస్తున్నారు కూడా. అలాంటి నాయకుల జాబితాలో ఉన్న ఇద్దరు ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఆ ఇద్దరు రాజకీయ నాయకులు పవర్లో ఉన్నప్పుడు రాజకీయంగా టాక్ ఆఫ్ ది టౌన్. అయితే కాంగ్రెస్ లో ఉన్నంతకాలం అధికార పార్టీపై ఏదో ఒక కార్యక్రమం చేస్తూ కాస్త వార్తల్లో ఉన్న మోహన్ ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు విప్ గా జిల్లాతో పాటు తన నియోజకవర్గంలోనూ కీలకంగా వ్యవహరించారు ఆరేపల్లి మోహన్. కానీ ఇప్పుడు టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పటికీ తన ఉనికి మాత్రం కనిపించడం లేదు. మోహన్ అన్న నాటి రోజులు ఏమాయే అని క్యాడర్ అడుగుతుంటే సమాధానం చెప్పలేక కామ్గా ఉంటున్నారట. పోనీ జనంలో ఉండాలంటే అదే గులాబీ పార్టీ నుంచి చురుకుగా తిరుగుతున్నారా అంటే సిట్టింగ్ ఎమ్మెల్యే రసమయ్యి తన నీడను సైతం ఆరేపల్లిని తాకనీయటం లేదట. పాపం మోహన్ పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డారన్న హాట్ కామెంట్. ముద్దలతో ధర్నాలు చేశారు. ఫలితంగా 2014లో గుర్తించి శోభను ఎమ్మెల్యే చేశారు కేసీఆర్. ఫైరింగ్ మాటలతో గుర్తింపు తెచ్చుకున్న బొడిగె శోభకు టీఆర్ఎస్ లో అదే మైనస్ గా మారింది. ఓపిక, సమయోనం లేని ఫలితానికి తోడు అదే పనిగా నోటికి పని చెప్పడంతో 2018 ఎన్నికల్లో టికెట్టుకు దూరమయ్యారు శోభ. దీంతో బీజేపీలోకి వెళ్లి గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో కొంత దూకుడుగా కనిపించిన శోభ మళ్లీ అంతగా యాక్టివ్ గా కనబడటం లేదట. బొడిగె శోభ సన్నిహితులు మరణించడంతో పాటు రకరకాల కారణాలతో పాలిటిక్స్ లో ఈ మధ్య క్రియాశీలకంగా ఉండలేకపోతున్నారని అనుచరులు మాట్లాడుకుంటున్నారు. తొలిసారి అధ్యక్ష అంటూ ప్రమాణ స్వీకారంలో తడబడిన శోభ ఆ అవకాశాన్ని అందిపుచ్చుకొని తనలాంటి సామాన్యులెందరికో స్ఫూర్తిగా నిలవటంలోనూ తడబడ్డారు. వీళ్ళిద్దరూ పవర్లో ఉండగా చాలా దూకుడుగా తమ నియోజకవర్గంలో పాలిటిక్స్ చేశారు. అయితే ఇందులో ఆరేపల్లి మోహన్ అధికార పార్టీలో ఉన్నప్పటికీ ఇప్పుడు కూడా సైలెంట్ గా ఉండక తప్పడం లేదట. దళిత నేతలుగా నియోజకవర్గంలో మంచి పేరు తెచ్చుకున్న ఈ ఇద్దరు యాక్టివ్ గా లేకపోవటానికి కారణం ఏదైనా
సొంత నియోజకవర్గంలో ఉనికిని చాటుకోలేకపోతున్నారట. అయితే వీళ్లను నమ్ముకున్న కార్యకర్తలు, అనుచరుల పరిస్థితి కూడా ఇలాగే ఉందట. అంతా యాక్టివ్గా ఉంటే వీళ్ల అనుచరులు మాత్రం యథా నేత తథా అనుచర అంటూ సైలెంట్ గానే ఉంటున్నారట. కానీ రాజకీయాన్ని గమనిస్తూ వ్యూహాత్మకంగా వెళ్తున్నారా లేక కావాలనే సైలెంట్ గా ఉంటున్నారా అనేది మాత్రం ఎవ్వరికీ అంతుపట్టడం లేదట ఈ నాయకుల వ్యవహారం.